ఇప్పటి వరకు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్స్లో ఏది కూడా బెస్ట్ కెమెరాతో రాలేదు, బట్ జూన్లో అయితే రాబోతుంది. సో వెల్కమ్ టు అప్కమింగ్ మొబైల్స్ జూన్ 2024. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో చాలా రోజులుగా అయితే వివో టీచ్ చేస్తుంది, ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro అయితే ఇండియాలో రాబోతుంది. మనం చూసాం వివో X100 సిరీస్ కెమెరాస్ ఎంత సక్సెస్ అయ్యాయో. సిమిలర్ కెమెరా సెటప్తో ఒక ఫోల్డబుల్ ఫోన్ వస్తుందంటే సో కిల్లర్ ఆప్షన్ అయితే అవ్వబోతుంది ఎవరైతే ఫోల్డబుల్ మొబైల్ లవర్స్ ఉంటారో. సో డెఫినెట్గా శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ ఫోన్ యొక్క కెమెరాని అయితే ఇది బీట్ చేస్తుంది. దీని ప్రైస్ అయితే డెఫినెట్గా ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి 1,00,000 అయితే ఈజీగా క్రాస్ అవ్వబోతుంది. చూద్దాం, శాంసంగ్తో కంపేర్ చేస్తే అయితే తక్కువ ప్రైస్ రేంజ్లోనే సెట్ చేస్తారు. వెరీ సూన్ అయితే మనకి దీని యొక్క ప్రైస్ అయితే తెలుస్తుంది. స్పెక్స్ చూస్తే 8.03 1.5K రెజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్తో రాబోతుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, 64 MP టెలిఫోటో లెన్స్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది అండ్ 32 MP సెల్ఫీ కెమెరా. సో కంప్లీట్ మనకి జీస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 512GB స్టోరేజ్, UFS 4.0తో Android 14 ఫన్ టచ్ OS 14తో అయితే వస్తుంది. సో ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్ కెమెరా కావాలంటే దీన్ని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ శాంసంగ్తో కంపేర్ చేస్తే తక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ OnePlus Nord 4 యాక్చువల్గా మేలోనే లాంచ్ అవ్వాల్సింది, బట్ జూన్కి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండర్ 30K ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. 6.74 inch 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz AMOLED ప్యానల్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 50 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, మనకి 8 MP సెన్సార్, ఫ్రంట్ 16 MP కెమెరా, 5500 mAh బ్యాటరీ, 100W సూపర్ హుక్ ఛార్జ్, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్తో Android 14 ఆక్సిజన్ OS 14తో అయితే వస్తుంది. అండర్ 30,000 OnePlus ఫోనే కావాలంటే అయితే వెయిట్ చేయొచ్చు. సో వీళ్ళు అట్లీస్ట్ టెలిఫోటో లెన్స్ని ఇచ్చి ఉంటే ఇంకొంచెం డిఫరెంట్ ఫోన్ అయితే అయ్యి ఉండేది ఆ ప్రైస్ రేంజ్లో, బట్ వీళ్ళు టెలిఫోటో లెన్స్ని అయితే ఇవ్వలేదు. అండ్ OnePlus 11R ప్రజెంట్ 28,000 ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అవుతుంది. సో అది దీనికంటే బెటర్ అవుతుంది. 30,000లో తెస్తే మేబీ ఈ ఫోన్ లాంచ్ అయ్యేటప్పటికి దాన్ని డిస్కంటిన్యూ చేస్తే చెప్పలేం. అదర్వైజ్ దీంతో కంపేర్ చేస్తే 11R 1 year ఓల్డ్ అయినా నాకైతే బెటర్ ఆప్షన్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ OnePlus Nord CE4 Lite. OnePlus Nord CE3 Liteని రివ్యూ చేసినప్పుడైతే నేను చెప్పేశాను, సో ఆ ప్రైస్ రేంజ్లో వేస్ట్ ఫోన్ అని నా రివ్యూలో నేను చెప్పేశాను. అండర్ 20,000 వచ్చింది. అండ్ ఇప్పుడు త్వరలో CE4 Liteని అయితే తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కువ స్పెక్స్ అయితే బయటికి రాలేదు, బట్ లీక్స్ ప్రకారం 6.67 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న OLED డిస్ప్లేతో వస్తుంది. లాస్ట్ ఇయర్ IPS LCD డిస్ప్లే ఇచ్చారు, ఈసారి అయితే కరెక్ట్ చేసుకునేలా అయితే అనిపిస్తుంది లీక్స్ ప్రకారం. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 లేదా 695G ప్రాసెసర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఒకవేళ లీక్స్లో వచ్చినట్టుగా OLED డిస్ప్లేతో వస్తే CE3 Lite లా కాకుండా ఇంకా బెటర్గా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ డెఫినెట్గా 20,000 రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ CE4 24,000 ప్రైస్ రేంజ్లో సేల్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మోటో నుంచి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా అయితే జూన్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ ప్రైస్ అరౌండ్ 40,000 to 45,000 రేంజ్లో అయితే ఉండొచ్చు. రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసిన మోటో ఎడ్జ్ 50 Pro కానీ, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కానీ మోటో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్గానే సేల్ అవుతున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో వీళ్ళ ఎడ్జ్ సిరీస్ ఏదైతే ఉందో ఎడ్జ్ 40 Neo కానీ మంచి సక్సెస్ఫుల్ సేల్స్ అయితే జరిగాయి. సో ఈ ఎడ్జ్ 50 అల్ట్రా గురించి కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. స్పెక్స్ చూస్తే 6.7 inch 1.5K రెజల్యూషన్ ఉన్న POLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అండ్ 50 MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అండ్ 64 MP పెరిస్కోపిక్ లెన్స్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP సెల్ఫీ కెమెరా. ఈసారి కెమెరాస్ కూడా బెటర్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం ఎడ్జ్ 50 Proలో అండ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్లో ఇంతకుముందు మోటో ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం కెమెరాస్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. సో సిమిలర్ ఇంప్రూవ్మెంట్ మనం ఎడ్జ్ 50 అల్ట్రాలో కూడా చూడబోతున్నామని అయితే అనిపిస్తుంది. అండ్ 4500 mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 12GB అండ్ 16GB రెండు ర్యామ్ వేరియంట్స్లో రావచ్చు. LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, IP68 రేటింగ్, Android 14 అండ్ డిజైన్ ఎప్పట్లాగే ప్రీమియంగా అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మోటోరోలా నుంచి మోటో G85 అయితే రాబోతుంది. అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో ఈ G సిరీస్ మొబైల్స్కి కూడా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ బయ్యర్స్ అయితే ఉన్నారు, ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 6.55 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న POLED డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ లేదా 4 Gen 3తో రావచ్చు లీక్స్ ప్రకారం. అండ్ 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్, Android 14తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో Reno 12 సిరీస్ కూడా ఈ మంత్ ఎండింగ్ లేదా మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టుకు కూడా వెళ్ళే అవకాశాలను అయితే కొట్టిపారేయలేం. 6.67 inch ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz మైక్రో కర్వ్డ్ AMOLED ప్యానల్తో
అయితే రాబోతుంది. డైమెన్సిటీ 8250 చిప్సెట్, 50 MP మెయిన్ సెన్సార్ విత్ OIS అండ్ 50 MP టెలిఫోటో లెన్స్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, ఫ్రంట్ 32 MP కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ Reno 12 Pro ప్లస్ అయితే రావచ్చు. బేస్ వేరియంట్ ఇంకొంచెం డౌన్ గ్రేడ్ స్పెక్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ సిరీస్ ఆఫ్లైన్ సెంట్రిక్ 40,000 అయితే ఈజీగా దాటాయి. ఆ ప్రైస్ రేంజ్లో మనమైతే రికమెండ్ చేయలేము. మీరు కూడా ఈ సిరీస్ నుంచి జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ Xiaomi నుంచి Xiaomi CV14 అయితే రాబోతుంది. ఆల్రెడీ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. జూన్ 12న రాబోతుంది. ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది అండ్ లీక్స్ ప్రకారం ఇండియాలో 45,000-46,000 ప్రైస్ రేంజ్లో రాబోతుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే కెమెరా విషయంలో, డిస్ప్లే విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండబోతుంది. OnePlus 12R సేల్స్ పై ఇంపాక్ట్ చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. స్పెక్స్ చూస్తే 6.55 ఇంచ్ 1.5K రెజల్యూషన్ OLED ప్యానల్తో అయితే వస్తుంది అండ్ జనరల్గా 6.67, 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఉంటాయి. ఇది కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది. కొంచెం చిన్న సైజుగా కావాలనుకునే వాళ్ళకు కొంచెం చిన్నగా ఉంటుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఉండదు. వాళ్ళకైతే నచ్చొచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది అండ్ LPDDR5X RAM UFS 4.0 Android 14 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో, మరొక 50 MP సెన్సార్ అండ్ 12 MP సెన్సార్తో అయితే ఉండబోతుంది. టెలిఫోటో లెన్స్తో అండ్ లీకా కొలాబరేషన్తో అయితే ఈ ఫోన్ రాబోతుంది. సేమ్ Xiaomi 13 Pro, Xiaomi 14 Ultraలో మనం చూసాం కదా, సిమిలర్ కెమెరా పర్ఫార్మెన్స్ మనకైతే ఈ CV14లో అయితే ఉండబోతుంది. అండ్ ఫ్రంట్ కూడా సర్ప్రైజింగ్లీ డ్యూయల్ కెమెరా సెటప్, 2 32 MP సెన్సార్స్ అయితే ఉండబోతున్నాయి. సో చూడాలి. కెమెరా విషయంలో మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ 4700 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉండబోతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ మెటల్ ఫ్రేమ్. సో డెఫినెట్గా 45,000 రేంజ్లో వచ్చి ఇంకా కార్డ్ డిస్కౌంట్తో ఇంకొంచెం కిందికి వస్తే కిల్లర్ ఆప్షన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 జూలై 10న లాంచ్ చేయబోతున్నట్లు లీక్స్ అయితే ఉన్నాయి. సో దానికి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ మంత్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ Z9 టర్బో కూడా మనకి జూన్లో రాబోతున్నట్లు లీక్స్ అయితే ఉన్నాయి. 6.5 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 144 Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్తో వస్తుంది. యాంటీ ఫ్లిక్కర్ ఏ ప్రొటెక్షన్ స్క్రీన్తో వస్తుంది అండ్ 3840 Hz PWM ఫీచర్తో ఫుల్ DC డిమ్మింగ్తో అయితే రాబోతుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 MP మెయిన్ సెన్సార్, సోనీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, 16 MP ఫ్రంట్ కెమెరా, Android 14 ఫన్ టచ్ OS 14తో వస్తుంది. ఈ మొబైల్ లాస్ట్ మంత్ ఏప్రిల్లో అయితే చైనాలో లాంచ్ అయింది. మేబీ జూన్లో ఇండియాలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రైస్ అరౌండ్ 25,000లో అయితే చైనాలో తెచ్చారు. ఇండియాలో 30,000 రేంజ్లో అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోన్ అయితే అవ్వబోతుంది. సో చూద్దాం, జూన్లో అయితే దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా వేరే కాంపిటీషన్ అయితే ఇది ఈజీగా బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ HTC కూడా మనకి ఇండియాలో కమ్బ్యాక్ వస్తుందని లీక్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి. అండ్ ఇంకా HMD గ్లోబల్ నోకియా మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా, ఆ HMD బ్రాండింగ్ మీద కూడా ఒక బడ్జెట్ మొబైల్ అయితే జూన్లో రాబోతున్నట్లయితే లీక్స్ ఉన్నాయి. HMD ఆరా పేరుతో. దానికి సంబంధించిన స్పెక్స్ కూడా మీరు స్క్రీన్పై అయితే చూడొచ్చు. ఇవి మనం జూన్లో ఎక్స్పెక్ట్ చేయగలిగే మొబైల్స్ అండ్ అవి రాబోయే ఎస్టిమేటెడ్ ప్రైసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.